అందరికీ జై శ్రీరామ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఇది ఒక విధంగా మంచి శుభవార్త అని చెప్పవచ్చు. చాలా రోజుల నుంచి కొన్ని లక్షల మంది, ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని లక్షల మంది పిఎం కిసాన్ యోజన 2000 రూపాయలు తీసుకుంటలేరు. ఇది మొన్న 20వ విడత ఆల్రెడీ మళ్ళీ డబ్బులు పడ్డప్పటికినో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొన్ని లక్షల మంది మిగిలిరు. దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పిఎం కిసాన్ డబ్బులు పడని వారు ఉన్నారు. వీళ్ళ గురించని ఇది నేను తెలుసుకున్న విషయం ఏ విధంగా అంటే, మా ఇంట్లోనే మా అమ్మ పేరు మీద డబ్బులు పడతలేవు. ఎందుకోసం? మన మండల ఆఫీసులో ఉన్నటువంటి ఎంపీడీఓ ఏదైతే మనకు ఏఈఓ అగ్రికల్చర్ ఆఫీసరు ఏఈఓ గారిని కలిసి ఎందుకు డబ్బులు పడతలేవు 4 కారణాలు ఉంటాయి. ఆ 4 కారణాలలో ఏదో ఒక కారణం ఉంటేనే డబ్బులు పడాయి అని తెలుసుకున్న తర్వాత మనకు ఈకేవైసీ అనేది లేకపోవడంతో గత 3 విడతల నుంచి డబ్బులు పడతలే. 19వ విడత, 20వ విడత, అంతకుముందు ఏదైతే ఉందో 19వది, 20వది, ఇప్పుడు వచ్చే 21వ విడతలో యాడ్ అవుతాయి. 2 విడతల నుంచి డబ్బులు ఏంటి రాలేవు కదా. ఈ 2 విడతల డబ్బులు 21 విడతలో యాడ్ కాబోతున్నాయి. ఈకేవైసీ చేసుకొని ఆ ఈకేవైసీ నిన్న కంప్లీట్ చేయడం జరిగింది. ఈకేవైసీ కూడా ఎక్కడ చేస్తారు అంటే మండల కేంద్రాల్లో చేయడం లేదు, ఓన్లీ జిల్లా కేంద్రంలో సిఎస్సి సెంటరు. అంటే దీనికోసం ఏదైతే మనకు పిఎం కిసాన్ యోజన, అటాలే అటల్ పింఛన్ యోజన, ఇంకా కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి సిఎస్సి సెంటర్లో మాత్రమే చేస్తూ ఉన్నారు. ఆ ఈకేవైసీ ఎట్లా చేసుకోవాలి? చేసుకున్న తర్వాత 3 విడతలుగా కూడా మీకు డబ్బులు రాకపోయినా, 2 విడతలుగా కూడా మీకు డబ్బులు రాకపోయినా మీ అకౌంట్లో జమ అవ్వడం ఖాయం. అది నేను స్పష్టంగా చూసిన కాబట్టి దీన్ని ప్రజలందరికీ తెలియజేయాలి. ఇప్పుడు మనం ఒక్కలమే బాగుపడుతున్నామని కాదు, మనకే తెలిసిన విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి. పోయిన విడతలో నీకు డబ్బులు రాలేవు, నువ్వు అర్హునివే అంటే తక్కువ భూమి ఉండి తక్కువ ఆదాయం ఉన్నవాడివి అయినా కూడా మోడీ పైసలు పడతలేవు అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ 4 ప్రాబ్లాలు ఇప్పుడు చెప్పబోతా ఉన్నా. ఈ 4 ప్రాబ్లాలను క్లియర్ చేసుకుంటే మీకు మీ అకౌంట్లో డబ్బులు 21వ విడతల యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిగో 21వ విడతల 2000 రూపాయలు యాడ్ అయ్యే అవకాశం ఉంది. 19వ విడత రాకపోయినా, ఇక్కడ మీకు 19వ విడత రాకపోయినా, 20వ విడత రాకపోయినా, 21వ విడతల మీరు కనుక ఈ 3 పనులు చేస్తే 6000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది. మీకు ఓన్లీ 20వ విడతనే రాలేదనుకో, ఈ 21వ విడత 2000, ఈ 20వ విడత 2000 కలుపుకొని 4000 రూపాయలు ఖచ్చితంగా మీ అకౌంట్లో యాడ్ కాబోతాయి. కానీ అవి ఏంటి మరి అనేది ఇప్పుడు మనం చూడాలి. ఇగో నంబర్ 1, దీని గురించి నేను స్పష్టంగా తెలుసుకున్నా. మనం ఈకేవైసీని చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఒక స్లిప్ అనేది మనకు రావడం జరుగుతుంది. మీకు కూడా వచ్చిన ఉంటే మీరు ఒక్కసారి కింద కామెంట్ పెట్టుర్రి. ఆ స్లిప్ అనేది ఈకేవైసీ కంప్లీట్ అయింది, పిఎం కిసాన్ యోజన వెబ్సైట్ నుంచి మనకు స్లిప్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత నీకు కన్ఫర్మేషన్ అయిపోద్ది ఈకేవైసీ అయిపోయింది అని. ఇప్పుడు ఈ ఈకేవైసీ చేసుకునే పద్ధతి ఏంది అనేది మనం చూద్దాం. ఈకేవైసీ పథకంలో నమోదు చేసుకున్న తర్వాత ఈకేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి. ఇలా చేయడంలో విఫలమైన రైతులకు ఇన్స్టాల్మెంట్ అంటే మన పైసలు అందడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. మీరు చదువుకున్న వాళ్ళు అయితే, మనకు దొడ్డుగా ఇది చదువుకున్న వాళ్ళ గురించి అనుకోండి. మీరు చదువుకున్న వారైతే వెబ్సైట్ నుంచి pmkisan.government.com ద్వారా ఆన్లైన్లో ఈకేవైసీని పూర్తి చేయొచ్చు. లేదంటే మీ సమీపంలో ఉన్న సిఎస్సి కేంద్రం మాత్రమే, మీ సేవలు అన్నీ కాదు, సిఎస్సి కేంద్రం వేరు, అది కూడా మీ సేవలే. కానీ సిఎస్సి సెంటర్ అనేది ఓన్లీ గవర్నమెంట్కు సంబంధించినటువంటి, సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ప్రతి పథకానికి రాకపోతే అక్కడ అర్థము పరమార్థము అక్కడ నుంచి మనం అడిగి తెలుసుకోవచ్చు. దాన్ని సిఎస్సి సెంటర్ అని అంటారు. సిఎస్సి కేంద్రాన్ని సంప్రదించవచ్చు. అది కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులైనా, ఇది వరకు సహాయం పొందుతున్నటువంటి రైతులు అయినా ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరి.
ఇది నంబర్ 1, ఒకటోది అయిపోయింది. ఒకటో దాని తర్వాత రెండోది ఏదైతే భూమి ధృవీకరణ, రైతులు తమ భూమి సమాచారం అప్డేట్ చేసి ఉండాలి. మీరు కనుక ఈ దశను పూర్తి చేయకుంటే వచ్చే నిధుల్లో జాప్యం జరగవచ్చు అని భూమికి సంబంధించిన అన్ని వివరాలు పూర్తి చేసి ఉండాలి. భూమికి సంబంధించిన వివరాలు ఎక్కడ పూర్తి చేస్తారు? దీని గురించి మాత్రం అగ్రికల్చర్ ఆఫీసర్ గారే పూర్తి చేస్తారు. ఇది సిఎస్సి సెంటర్లో చేసేది కాదు. దీనికి మన దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ పేపర్లు తీసుకుపోయి నా పేరు మీద ఒక్కసారి ఎంక్వైరీ చేయించుకోవాలి. డబ్బులు రాని ప్రతి ఒక్కరు ఎంక్వైరీ చేయించుకుంటే మీకు ల్యాండ్ వెరిఫికేషన్ కాలేదు అని ఉంటే మళ్ళీ కొత్తగా ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దాంట్లో నుంచి మీ భూమి ఏమైనా కట్ అయినా కానీ, లేదు అంటే ఏమైనా పట్టా చూయించకపోయినా కానీ, పాస్బుక్ కానీ, ఇంకా మనకు ఏదైతే ఈసీ 1B ఇలాంటి అన్నీ తీసుకెళ్ళి మనము అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్కు చూయించి అన్నీ నా పేరు మీద ఉన్నాయి, ఖచ్చితంగా ల్యాండ్ వెరిఫికేషన్ చేయాలంటే అండ్ ల్యాండ్ వెరిఫికేషన్ ప్రాబ్లం ఉంటే ల్యాండ్ వెరిఫికేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ రెండవది అయిపోతుంది. ఎవరైతే భూమి పిఎం కిసాన్ ఇంతకుముందు డబ్బులు పడ్డాయో ఆయన పేరు మీద మాత్రమే ఉండాలి భూమి. గుర్తుంచుకోండి, ఆయన పేరు మీద భూమి ఉంటేనే ఈ యొక్క ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ రెండోది అయిపోయిన తర్వాత ఇగో నంబర్ 3 ఆధార్ కార్డు లింకింగ్ అండ్ మీ ఆధార్ కార్డుని మీ బ్యాంకు ఖాతాతో లింకు చేయడము కూడా తప్పనిసరి. ఇన్స్టాల్మెంట్ అర్హతను నిర్ధారించుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ని సంప్రదించి లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయండి. ఇక్కడ మనకు ఏమిచ్చినాడంటే ఖచ్చితంగా మీకు ఏదైతే బ్యాంకు ఖాతా ఉందో, ఎవరైతే ఈ పిఎం కిసాన్ యోజన డబ్బులు పొందే వ్యక్తి ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డుకు లింకు చేయాలి. ఇది పెద్ద పని అంటే బ్యాంకులోకి వెళ్తే 10 నిమిషాలు 15 నిమిషాలు అయ్యే పని. బ్యాంకులోకి వెళ్తే బ్యాంకు టు ఆధార్ లింక్ అంటే ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిలప్ చేసి దాని మీద మన అప్డేట్లో ఏదైతే పిఎం కిసాన్ యోజన గురించి ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అన్నీ అయిపోతే బ్యాంకు టు ఆధార్ లింక్ అవుతుంది. డబ్బులు కూడా మనకు పడంగానే ఆ నంబర్ ఏ నెంబర్ అయితే రాసినామో ఆ నెంబర్కు నోటిఫికేషన్ వస్తుంది. అదే నెంబరు ఈకేవైసీ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది, దానికి ఇవ్వాలి. అదే నెంబరు ల్యాండ్ వెరిఫికేషన్ చేస్తారు, దీనికి ఇవ్వాలి. అన్నిటికీ సేమ్ నెంబరు ఇవ్వాలి. ఇది మనం ఆధార్ టు బ్యాంకు లింకు చేయడం ద్వారా గవర్నమెంట్కు ఉపయోగం ఏంది అని అనుకుంటే, ఇప్పుడు మీకు ఏ బ్యాంకు ఖాతాలో ఏ బ్యాంకు ఖాతా, ఈడొక బ్యాంక్ ఖాతా ఉంటుంది, విశాఖపట్నంలో ఓ బ్యాంక్ ఖాతా ఉంటుంది, అమరావతిలో ఓ బ్యాంక్ ఖాతా ఉంటుంది, మనం చూసుకుంటే అటు కడపలో ఒక బ్యాంక్ ఖాతా ఉంటుంది. రకరకాల బ్యాంకుల నుంచి తెలంగాణ వాసులు అయితే హైదరాబాద్లో ఒక బ్యాంక్ ఖాతా, నిజామాబాద్లో ఒక బ్యాంక్ ఖాతా ఉంటుంది. నువ్వు ఏ బ్యాంకులో ఎన్ని లక్షలు దాస్తా ఉన్నావు, ఎన్ని లక్షలు తీస్తా ఉన్నావు గవర్నమెంట్కి తెలవాలంటే ఓన్లీ ఒక బ్యాంకుకు ఆధార్ లింక్ ఉండడం ద్వారా బ్యాంకు సర్వర్ అనేది అంతా ఒకటే. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు మనం బ్యాంక్కి వెళ్ళినప్పుడు గోల్డ్ లోన్ అంటే అది ప్రైవేట్ కాబట్టి దాన్ని ఏ బ్యాంక్ అయినా ఇవ్వగలుగుతుంది. మీరు ప్రభుత్వ లోను ఏదైనా భూమి మీద కానీ ఏదైనా ట్రాక్టర్ గురించి కానీ దేని గురించి అన్నా లోన్ గురించి వెళ్ళినప్పుడు మీరు వేరే బ్యాంకులో లోన్ తీసుకున్నారా, తీసుకోలేమో అని అబద్ధం చెప్పినా కానీ వాళ్ళు ఓపెన్ చేయగానే మన ఆధార్ నెంబర్ కొట్టగానే ఏ బ్యాంకులలో ఎంతెంత అప్పు ఉన్నది అనేది వెంటనే చెప్తారు. ఇది కూడా బ్యాంకు టు ఆధార్ లింక్ చేసిన తర్వాత నువ్వు ఏ బ్యాంకులలో నుంచి నెలకు ఎన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నావు, సంవత్సరానికి నువ్వు ఏ బ్యాంకులలో ఎంత పెడతా ఉన్నావు, ఇప్పుడు ఏ బ్యాంకులో ఎంత నిల్వకున్నది, ఎన్ని లక్షల ఆదాయం ఉన్నది, నువ్వు దీనికి అర్హున్వా కావు అని గుర్తించేది ఈ బ్యాంకు టు ఆధార్ లింక్. అందుకని దీన్ని పెట్టడం జరిగింది. చిన్న సన్నకారు రైతులకు తప్పితే పెద్దగా బాగా బలిచిన వాళ్ళము బాగా డబ్బులు దాచుకునేటోళ్ళకు మాత్రం ఈ పథకం వర్ధించదు అనడానికి ఈ బ్యాంకు టు ఆధార్ లింక్ అనేది నిదర్శనం అన్నట్టు. ఇక్కడ అన్నీ అయిపోయినాయి. మరి నాలుగోది నంబర్ 4. ఈ నంబర్ 4 గురించి కూడా చాలామందికి తెలియదు. నంబర్ 4 ఏంటంటే ఇది పూర్తి చేయడం ద్వారా మీరు పిఎం కిసాన్ యోజన కోసం అర్హతను చెల్లుబాటు అయ్యేలా చేసుకోవచ్చు. అలాగే రాబోయే మనకు 19వ విడత నుంచి 19వ విడత సమస్యలు ఉంటే కూడా నిర్ధారించవచ్చు. అంటే
19వ విడతలో నుంచి కండిషన్లు మారినాయి. కాబట్టి అప్పుడు ఇచ్చినటువంటి ఇది ఇప్పుడు అన్నీ ప్రతి విడతకు 19వ విడత, 20వ విడత, 21వ విడత, 22వ విడత ప్రతి విడతకు వర్తిస్తాయి. ఇప్పుడు దీని గురించి చెప్పాల్సింది ఏంటంటే పిఎం కిసాన్ యోజన పొందుతున్న రైతులందరూ ఏదైతే మనం ఈకేవైసీ చేసినామా ఒక్కటే ఫోన్ నెంబర్ ఉండాలి. నిన్న మా అమ్మది తీసుకుపోయి ఈకేవైసీ చేసాం. ఫోన్ నెంబర్ అడిగారు. ఏ ఫోన్ నెంబర్ ఉంది ఇంతకుముందు మీకు పిఎం కిసాన్లో? ఆ నెంబర్ తీసుకుపోయితే దానికి ఓటీపీ వచ్చింది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే మన ఫింగర్ అనేది పెట్టడం జరుగుతుంది. అప్పుడే ఈకేవైసీ కంప్లీట్ అవుతుంది. కానీ నీకు ఫోన్ నెంబరు లేకపోతే మళ్ళీ అంతా వృధా. మళ్ళీ కొత్తగా అప్లై చేయాలి, మళ్ళీ ల్యాండ్ వెరిఫికేషన్ కోసం అవి చేయాలి ఇవి చేయాలి అన్నీ కొత్తగా. అదే పాతోళ్ళు అయ్యి ఉండి ఒక్కటే నెంబర్ మెయింటైన్ చేయాలి. ఈ కేవైసీ ఇచ్చినప్పుడు ఏ నెంబర్ ఇచ్చినాం అదే నెంబరు, అట్లనే ల్యాండ్ వెరిఫికేషన్లో నెంబర్ ఒకటే ఉండాలి, తర్వాత బ్యాంక్ టు ఆధార్ లింక్ ఒకటే నెంబర్ ఉండాలా. లాస్ట్కు పిఎం కిసాన్ యోజన వెబ్సైట్లో మనం ఎంటర్ చేసిన నెంబర్ కూడా అదే ఎంటర్ చేయాలి, అదే ఎంటర్ చేసి ఉండాలి. ఇది 4వ విడతది. అంటే 4 కండిషన్లో ఈ 4వ కండిషను ఫోన్ నంబర్ అనేది అన్నిటిలో ఒకే ఫోన్ నంబర్ ఉండాలి. లేకపోతే మాత్రం మళ్ళీ నీకు జాప్యం జరిగే అవకాశం ఉంటుంది, డబ్బులు రావు. ఇవన్నీ చేసిన ఫోన్ నెంబర్ తోటి కూడా అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 4 కారణాలతోటి మీకు ఏ కారణంతో అయిపోయిందో తెలుసుకొని ఆ కారణాన్ని అంటే కంప్లీట్ చేసి పిఎం కిసాన్ యోజన డబ్బులు పొందండి. 3 విడతలు మీకు వచ్చే అవకాశం ఉంది. 19వ విడత, 20వ విడత, 21వ విడతలో ఆ విడత డబ్బులతో సహా 6,000 రూపాయలు రావచ్చు. లేదు 20వ విడతలో ఓన్లీ రాలేదు అంటే 20వ విడత, 21వ విడత ఈ 2 విడతల డబ్బులు కలిపి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది చేయండి. ఎందుకంటే ఇది చేస్తే మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నేను ఎన్నో వీడియోలలో చెప్పిన. నెక్స్ట్ చెప్పబోయే వీడియోలో పిఎం కిసాన్ యోజన పొందితే ఎన్ని లాభాలు ఉన్నాయి చెప్పబోతా ఉన్నా. కాబట్టి మీరు పిఎం కిసాన్ యోజన కోసం అర్హులుగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి రూపాయి రైతుకు చాలా అవసరం. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.